ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మహేశ్వర్ కుమార్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, పంచాయతీరాజ్ డివిజన్, రాజమండ్రి. మీ అందరికీ మొదటిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంటే మనకి జనవరి 1 నుంచి డిసెంబర్ వరకు మనం క్యాలెండర్ ఇయర్ అంటాం. ఈ క్యాలెండర్ ఇయర్లో మనం చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. అంటే కాలక్రమంలో కొన్ని మనం మర్చిపోయాం. ఆ మర్చిపోవడం వల్ల చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తాం. క్యాలెండర్ ఇయర్లో మనం ఫస్ట్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ అనే 2 రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ అంటే బయట ఫీల్డ్లో చేసే డ్యూటీస్. నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఆఫీస్లో కూర్చుని డెస్క్ జాబ్, అంటే సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ లాంటివి నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు. సో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం చేసేవాడు ఖచ్చితంగా ఏం చేయాలంటే ప్రతి నెలలో ముందు ఏటీపీ ఇస్తాం, అడ్వాన్స్ టూర్ పవర్ అని చేయాలి. తర్వాత 2 డైరీస్ ఇవ్వాలి. అంటే ఆ నెలలో మనం ఏం చేసామని 2 డైరీస్ వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన పీరియాడికల్స్ వాళ్ళు సబ్మిట్ చేయాలి. సో నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ ఆర్ కొన్ని డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అంటే ఈ ఆఫీసర్స్ వచ్చేసరికి ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ స్థాయిలో అత్యంత కీలకమైనది ఏంటి అంటే జనవరిలో స్టార్ట్ చేయాల్సిన పర్సనల్ రిజిస్టర్ అనేది స్టార్ట్ చేయాలి. దీన్ని మనం తెలుగులో వ్యక్తిగత రిజిస్టర్. అంటే మనం డే టు డే మనకి ఎన్ని కాగితాలు వస్తున్నాయి, ఆ కాగితం మీద ఏమి యాక్షన్ తీసుకోవడం అని ఒక పద్ధతిలో పెట్టే పర్సనల్ రిజిస్టర్. దీని గురించి మీకు డీటెయిల్ కావాలంటే డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్ అనేసి ఆ బుక్లో దొరుకుతుంది. తర్వాత ఇంక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పీరియాడికల్స్. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలో ఏ పీరియాడికల్స్ ఇవ్వాలి అనేది ఒక లిస్ట్ ఉంది. దీస్ ఆర్ ద ఆర్ట్ ఆఫ్ ది ఆఫీస్. సో ఈ 2 మనం మెయింటైన్ చేసుకోవడం వల్ల చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అంత టైం వేస్ట్, ఈ పుస్తకం రాయటం ఎందుకు, ఈ ఫైల్ పంపేస్తున్నాం కదా, ప్రతిదీ రాయాలా చేయాలి. కానీ పిఆర్ అనేదాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడం చేస్తే ఏ ఫైల్ ఎక్కడ ఉంది, ఏ కాగితం ఎప్పుడు వచ్చింది, ఏ కాగితం ఎప్పుడు ఎక్కడికి ఎవరికి వెళ్ళింది అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. పిఆర్ రిజిస్ట్రేషన్కి అంటే పిఆర్లో సబ్జెక్టు, రెఫరెన్స్ మొత్తం రాయడానికి మనకు పట్టేది 40 సెకండ్స్ పడుతుంది. తర్వాత నుంచి ఏదైనా ఎంట్రీ వేయాలి అంటే 5 నుంచి 6 సెకండ్లు పడుతుంది. సో ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు చెప్పేది, పిఆర్ని అయితే ఎవరు నెగ్లెక్ట్ అయితే చేయండి. ఇట్ ఈస్ ఏ ఆర్ట్ ఆఫ్ ది ఆఫీస్, ఆర్ట్ ఆఫ్ ది సీట్. తర్వాత 1 మోర్ థింగ్ ఏంటంటే జనవరి 1వ తారీఖు నుంచి 15 లోపల గత సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో మీరు జరిపిన ₹1,00,000 దాటి జరిపిన అన్ని ట్రాన్సాక్షన్స్ ప్రభుత్వానికి తెలియజేయాలి. అది లేకపోతే నిల్ రిపోర్ట్ అని ఇవ్వాలి. దీన్ని ప్రొఫార్మా 1 and 2 అంటాము. సిసిఐ రూల్స్లో ఉంటుంది. మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో చాలా డిపార్ట్మెంట్స్ ఫాలో అవుతున్నాయి. డిపార్ట్మెంట్ ఫాలో కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని ఫాలో అవుతారని ఈ వీడియో చేస్తున్నాను. మీరు పిఆర్ రైటర్లో కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే కాంటాక్ట్. పిఆర్ అనేది ఎప్పుడు కూడా మీకు ఒక ఆర్ట్లా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.